హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు మనం చెప్పుకోబోయే చాప్టర్ పాలినామియల్స్. సో పాలినామియల్స్ అంటే ఏంటి, పాలినామియల్స్ నుంచి ఎటువంటి సమస్యలు అనేది మనకి ఎగ్జామ్లు ఇస్తారు అనేది వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు వీడియో. ఇందుకీ పాలినామియల్ అంటే ఏంటి? పాలినామియల్ అంటే an algebraic expression connected with variables and constants with positive integral powers is called a polynomial. సో పాలినామియల్ మనం p of x తో డినోట్ చేస్తామండి. p of x equals to the general form of polynomial is a naught x to the power n plus a1 x to the power n minus 1 plus a2 x to the power n minus 2 and so on ప్లస్ an. ఇక్కడ మనం x ని వేరియబుల్ అని అంటాము. x ఈజ్ కాల్డ్ వేరియబుల్. x మనం వేరియబుల్ అంటాము. a0, a1, a2 అండ్ సో ఆన్ an అని మనం కోఎఫిషియెంట్స్ అంటాము. ఆర్ కాల్డ్ కోఎఫిషియెంట్స్. Here x is called variable, a0, a1, a2 and so on an are called కోఫిషియెంట్స్. అయితే మనకి ఎగ్జామ్ లో 1 మార్క్ బిట్స్ కింద ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాలినామియల్ కాదని చెక్ చేయమని అడుగుతారు. సో అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను దానికోసం ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. x² - x + 1 ఒకటి తీసుకుంటున్నా, x + 1/x, అలాగే √x + x⁴ ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇవి పాలినామియల్ కాదు ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో పాలినామియల్ అవ్వాలంటే డెఫినెట్ గా పాజిటివ్ అనేది ఎప్పుడైతే పవర్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయితే మనకి పాలినామియల్ అవుతుంది. అది మనం చెక్ చేసుకుంటే చాలు. ఇక్కడ చూడండి x² అలాగే x⁴. సో పవర్స్ ఏమవుతున్నాయి, పాజిటివ్ ఇంటీజర్స్ అవుతున్నాయి కాబట్టి ఇది మనకి పాలినామియల్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి x + 1/x. ఇక్కడ x⁴ పాజిటివ్ ఇంటీజరే కానీ 1/x అంటే ఏంటి, x⁻−1 -1 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్ √x + x⁴. x⁴ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ బట్ x⁻1/2 అనేది పాజిటివే కానీ ఇంటీజర్ కాదు. సో √x ఇచ్చినప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ అని చెప్పి మీరు రాస్తారు. ఇలా మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి పాలినామియల్ కాదనేది చెక్ చేయొచ్చు. డిగ్రీ అంటే ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద పాలినామియల్ ఈస్ కాల్డ్ ఏ డిగ్రీ. అంటే ఇచ్చిన పాలినామియల్ లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిగ్రీ అని చెప్పి చెప్తాము. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, x³ + x + 1 అని ఇచ్చారు. దీనికి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇందులో హైయెస్ట్ పవర్ ఏంటి, 3 కాబట్టి ఇదేమవుతుంది, డిగ్రీ 3 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 4x + 1/x. ఇక్కడ మనం పవర్ చెక్ చేసే ముందు ఇది పాలినామియల్ కాదనేది కూడా చెక్ చేయాలి. ఒకవేళ పాలినామియల్ అవ్వకపోతే డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి 4x + 1/x ఉంది కాబట్టి ఇక్కడ x⁻−1 పవర్ నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. సో పాలినామియల్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మనకి డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్, డిగ్రీ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఒకవేళ మనకి ఇలాంటి సమస్య ఇచ్చారనుకోండి, అంటే మోనోమియల్ ఇచ్చి మనకి 3 వేరియబుల్స్ కాంబినేషన్ ఏమైనా ఇచ్చినప్పుడు డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక చూడండి x, y, z² ఇచ్చి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇలా ఇచ్చినప్పుడు పవర్స్ అన్నిటిని యాడ్ చేయాలండి. x⁴1, y⁴1 ఏ పవర్ ఏమీ లేదంటే 1 అని తీసుకోవాలి. సో x⁴1, y⁴1 అలాగే z². ఇప్పుడు దీనికి డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ పవర్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటాం. 1 + 1 2, 2 + 2 4. సో డిగ్రీ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఇలా చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి సేమ్ అలాగే ఇచ్చాను, నేను కాంబినేషన్లో ఇచ్చాను xy + x²y + x²y³. సో ఇక్కడ 2 వేరియబుల్స్ కాంబినేషన్ ఇచ్చాను, కాకపోతే 3 టర్మ్స్ ఇచ్చాను. సో 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పవర్స్ ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిగ్రీ కింద తీసుకోవాలి. ఇక్కడ చూడండి xy, x⁴1, y⁴1 అంటే 1 + 1 ఎంత 2. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ఇక్కడ x², ఇక్కడ y⁴1 2 + 1 ఎంత 3. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ చూడండి x²y³ 2 + 3, 2 + 3 ఎంత 5. సో ఇవన్నిట్లో హైయెస్ట్ పవర్ ఏముంది, xy x²y³ పవర్ అనేది 5 అవుతుంది. కాబట్టి ఇక్కడ డిగ్రీ ఏమవుతుందంటే 5 అవుతుంది. డిగ్రీ ఈజ్ 5. ఇలా చేస్తారు. నెక్స్ట్ కాన్స్టెంట్ ఇచ్చి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమంటే డిగ్రీ 0 అవుతుంది. ఎందుకంటే మనం కాన్స్టెంట్ 3ని ఎలా రాయొచ్చు అంటే 3 × x⁴0 గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1 కాబట్టి 3 × x⁴0 గా రాసుకోవచ్చు.
ఇక్కడ ఓన్లీ వేరియబుల్ ఎక్స్ పవర్ 0 మాత్రమే పవర్ ఉంది కాబట్టి డిగ్రీ ఏమవుతుందంటే 0. డిగ్రీ 0. ఒకవేళ మనకి 0 పాలినామియల్ ఇచ్చి ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ అని బిట్స్ లో ఇచ్చారనుకోండి, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే 0 మనం 0 × x పవర్ 0 రాసుకోవచ్చు, లేదా x పవర్ 1 రాసుకోవచ్చు, x పవర్ 100 రాసుకోవచ్చు. సో ఎంత పవర్ వేరియబుల్ అని సరే మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం డిగ్రీని మనం ఫైండ్ అవుట్ చేయలేం, కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. 0 పాలినామియల్ అంటే 0 ఇచ్చినప్పుడు డిగ్రీ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ కాన్సెప్ట్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. సో వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటంటే ఒక p ఆఫ్ x అనేది ఒక పాలినామియల్ గా తీసుకుంటే p ఆఫ్ x be a పాలినామియల్, a అనే ఒక రియల్ నెంబర్ అయితే దెన్ p ఆఫ్ a ఈస్ కాల్డ్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. అంటే a అనే ఒక రియల్ నెంబర్ ని x ప్లేస్ లో రీప్లేస్ చేయగలిగితే చాలు వచ్చిన వాల్యూ అనేది వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x ఈక్వల్స్ టు సమ్ ఏదో x² ప్లస్ 2x ప్లస్ 1 అని తీసుకున్నామండి. ఇక్కడ మనకి ఇలా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. p ఆఫ్ 0, p ఆఫ్ 1, అలాగే p ఆఫ్ -1 ఇలా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో ఇక్కడ మనకి p ఆఫ్ x ఇది ఇచ్చారు, ఇక్కడ p ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ మీరు x ప్లేస్ లో 0 ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి p ఆఫ్ x, ఇక్కడ p ఆఫ్ 0 అంటే x ప్లేస్ లో ఏముంది 0 ఉంది. సో x ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు 0 రీప్లేస్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ చూడండి x² ఉంది అంటే x² ప్లేస్ లో 0², అలాగే 2x అంటే 2 × 0 ప్లస్ 1, 0² 0, 2 × 0 0, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1. సో p ఆఫ్ 0 వాల్యూ 1. దీన్ని మనం వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటాము. అలాగే p ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేద్దాం. p ఆఫ్ 1 ఇప్పుడు మీరు x ప్లస్ లో ఏముంది 1 ని రీప్లేస్ చేయండి. 1² ప్లస్ 2 × 1 ప్లస్ 1. సో 1 ప్లస్ 2 ప్లస్ 1 నథింగ్ బట్ 4. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి p ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేద్దాం. p ఆఫ్ -1. సో x ప్లస్ లో ఏముంది -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1² ప్లస్ 2 × -1 ప్లస్ 1. -1² అంటే ఏంటి 1. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి నెగిటివ్ ఉన్నా సరే పవర్ అనేది ఈవెన్ నెంబర్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, అది పాజిటివ్ అవుతుంది. సో -1² అంటే 1 ప్లస్ 2 × -1 -2 ప్లస్ 1 1 ప్లస్ 1 2 2 - 2 0. సో p ఆఫ్ -1 ఏమవుతుందండి 0. సో ఇలా మనకి ఇచ్చిన ఏదైనా ఎక్స్ప్రెషన్ పాలినామియల్ కి వాల్యూ ఆఫ్ ద ఫైండ్ అవుట్ చేయమంటే మాత్రం డెఫినెట్ గా x ప్లేస్ లో ఏది ఉందో చూసుకొని దాన్ని మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి 0 ఆఫ్ ద పాలినామియల్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మాక్సిమం సమ్స్ అనేది మనకి ఎగ్జామ్లో ఇస్తారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. చూడండి 0 ఆఫ్ ద పాలినామియల్. 0 ఆఫ్ ద పాలినామియల్ అంటే సింపుల్ గా మనం ఆల్రెడీ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటో చెప్పాం కదా. సో సేమ్ అదే ఫార్మేట్ లో వెళ్దాం. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, x ప్లేస్ లో a అనే రియల్ నెంబర్ రీప్లేస్ చేస్తే దాన్ని మనం వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అన్నాం. ఇక 0 ఆఫ్ ద పాలినామియల్ చెప్పాలంటే ఈ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అనేది 0 కి ఈక్వల్ అయితే, అంటే ఆన్సర్ అనేది 0 వచ్చిస్తే అప్పుడు ఈ a ని మనం 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాం. a ని మనం 0 ఆఫ్ ద పాలినామియల్ అని అంటాము. సో ఇప్పుడు ఒక p ఆఫ్ x అనే పాలినామియల్ ఇస్తారు. అప్పుడు మనం a అనే ఒక వాల్యూని x ప్లేస్ లో రీప్లేస్ చేస్తే ఫైనల్ గా రిజల్ట్ ఏమవ్వాలి 0 అవ్వాలి. అలా అయితే ఆ ఏదైతే రీప్లేస్ చేస్తున్నామో ఆ వాల్యూని మనం 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ x² ప్లస్ 2x ప్లస్ 1 అనే ఒక p ఆఫ్ x తీసుకుంటున్నాను. p ఆఫ్ x అనే ఒక పాలినామియల్ తీసుకున్నాను. x² ప్లస్ 2x ప్లస్ 1. దీన్ని x ప్లేస్ లో నేను -1 అని రీప్లేస్ చేస్తున్నాను. అంటే p ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు x ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1² ప్లస్ 2 × -1 ప్లస్ 1. -1² అంటే 1, 2 × -1 -2 ప్లస్ 1. సో 1 ప్లస్ 1 2, 2 - 2 ఏమవుతుంది 0. సో p ఆఫ్ -1 దేనికి ఈక్వల్ అయిందండి 0 కి ఈక్వల్ అయింది. కాబట్టి ఇక్కడ -1 ఉంది కదా, ఈ -1 మనం 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాం. Here -1 is 0 of the polynomial. 0 of the polynomial. ఇలా మనం ఇచ్చిన పాలినామియల్ కి 0 ఆఫ్ ద పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. మనకి ఎగ్జామ్ లో ఇలా గ్రాఫ్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారండి. సో చూడండి ఫస్ట్ గ్రాఫ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ గ్రాఫ్ అనేది x యాక్సిస్ దగ్గర ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందో అనేది మనం కౌంట్ చేయాలి. ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది x యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందో చూడండి. ఇదిగోండి 1 అలాగే 2 అలాగే 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్
త్రీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ గ్రాఫ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ యాక్సెస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 1. నెక్స్ట్ ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పెరాబోలా అనేది ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేయట్లా, ఇలా వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేయట్లేదు కాబట్టి ఎటువంటి జీరోస్ ఉండవు. సో నెంబర్ ఆఫ్ జీరోస్ 0, నో జీరోస్, నథింగ్ బట్ 0, నెంబర్ ఆఫ్ జీరోస్ 0. ఇలా మనకి గ్రాఫ్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఇలా చేస్తాం. డెఫినెట్గా ఒక్కోసారి మనకి ఏంటి గ్రాఫ్ ఇచ్చి 1 మార్క్ ఇస్తారండి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని. కొంచెం ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇవే, గ్రాఫ్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఒకసారి అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ ద పాలినామియల్స్ అండి. అందులో ఫస్ట్ వన్ ఈస్ లీనియర్ పాలినామియల్. సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఈస్ p of x is equals to ax plus b, a should be not equals to 0. మనకి ఎప్పుడైనా సరే లీనియర్ పాలినామియల్ ఇచ్చి మనకి 0 ఫైండ్ అవుట్ చేయమంటే, 0 ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సమ్ 2x plus 3 అనే ఒక పాలినామియల్ తీసుకున్నాను. దీనికి 0 ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే మనకి ఒక పాలినామియల్ ఇచ్చి 0 ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని 0కి ఈక్వల్ చేద్దాం. అంటే తీసుకున్నప్పుడే లెట్ 2x plus 3 ఈక్వల్స్ టు 0 అని చెప్పి తీసుకోండి. లెట్ అని చెప్పండి 0 అని తీసుకుంటే ఇప్పుడు మనం దీని నుంచి ఒక ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఆ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. సో ఇక్కడ +3 రైట్ సైడ్ పంపించండి. 2x ఈక్వల్స్ టు -3, అలాగే x ఈక్వల్స్ టు -3, 2 రైట్ సైడ్ వెళ్తే /2 అవుతుంది. సో ఇక్కడ x ఈక్వల్స్ ఏంటి, -3/2. ఇప్పుడు ఈ -3/2ని ఇక్కడ x ప్లస్ లో రీప్లేస్ చేస్తే ఫైనల్ గా రిజల్ట్ ఏమవుతుంది, 0 వచ్చేస్తుంది. అందుకనే ఫస్ట్ మనం తీసుకున్నప్పుడే లెట్ అని చెప్పి 0 తీసుకుంటే డైరెక్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు 0 ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతుందండి, -3/2. సో హియర్ -3/2 ఈస్ 0 ఆఫ్ ద పాలినామియల్, 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి రాస్తారు. ఇది లీనియర్ పాలినామియల్. ఇక్కడ టైప్స్ ఆఫ్ పాలినామియల్ లో సెకండ్ వన్ చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటంటే డిగ్రీ అనేది 2 అవ్వాలండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి డిగ్రీ అనేది 2 అయితే ఆ పాలినామియల్ మనం ఏమంటాం, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. అదే డిగ్రీ 1 అయితే ఏమంటాం, లీనియర్ పాలినామియల్ అంటాం. సో ఇందాక ఆల్రెడీ లీనియర్ పాలినామియల్ చెప్పుకున్నాం కదా, డిగ్రీ అనేది 1 అవ్వాలి. కానీ ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్కి వచ్చేసరికి డిగ్రీ అనేది 2 అవ్వాలి. సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈస్ p of x ఈక్వల్స్ టు ax² plus bx plus c. a ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడు a అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ a 0 అయిపోయింది అనుకోండి, చూడండి లీనియర్ పాలినామియల్ అయిపోతుంది. సో x² కోఎఫిషియంట్ 0 అయిపోతుంది కాబట్టి bx plus c మిగులుతుంది. bx plus c ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్ కాబట్టి a షుడ్ బి నాట్ ఈక్వల్స్ టు 0. bc 0 అయినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే డిగ్రీ 2 ఉంటే చాలు. అది ఏమవుతుందంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది అవుతుంది. అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ లో మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే, అంటే 0 ఆఫ్ ద పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, లేదంటే సాల్వింగ్ మెథడ్ అప్లై చేయొచ్చు, అంటే ఫార్ములా మెథడ్ అప్లై చేయొచ్చు. కానీ మనకి పాలినామియల్స్ నుంచి మాత్రం మ్యాక్సిమం మనకి ఫ్యాక్టరైజేషన్ అయినటువంటి సమ్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి ఫ్యాక్టరైజేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇందుకే ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామంటే, ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏని సిని మల్టిపుల్ చేయాలి. a ఇంటూ సి చేస్తారు. a ఇంటూ సి చేసిన తర్వాత వచ్చిన వాల్యూని మనం 2 ఫ్యాక్టర్స్ గా రాయాలి. ఇప్పుడు a ఇంటూ సి చేసాను, ఇవే ఫ్యాక్టర్స్ అనుకుందామండి. ac అనేది ఫ్యాక్టర్స్ అనుకుందాము. ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే b వాల్యూ అడ్జస్ట్ అవ్వాలి. a ప్లస్ c చేస్తే ఏమవ్వాలి, b వాల్యూ అడ్జస్ట్ అవ్వాలి. ఇలా అడ్జస్ట్ అయితే మనకి ఫ్యాక్టరైజేషన్ అడ్జస్ట్ అయినట్టే. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు అంటే ax² ప్లస్ ఇక్కడ bని ఎలా రాసుకుంటున్నాం, a ప్లస్ c గా రాసుకోగలుగుతున్నాం కాబట్టి bx మనం ax ప్లస్ cx గా రాస్తాము, ప్లస్ c ఉంటుంది. ఇలా మనం స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కామన్ తీయాలి. ఇందులో కామన్ ఏంటి, a కామన్, అలాగే ఇక్కడ x² 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 1 టైం ఉంది కాబట్టి x కూడా కామన్. సో ఫైనల్ గా ax ని మనం కామన్ తీస్తాము. ax ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, x ప్లస్ ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి 1. అలాగే ఇక్కడ చూడండి c ని కామన్ తీయచ్చు. c ని కామన్ తీస్తే x ప్లస్ 1. అలాగే ఇక్కడ x ప్లస్ 1 ఉంది, x ప్లస్ 1 ఉంది కాబట్టి x ప్లస్ 1 ని కామన్ తీస్తే ఇక్కడ ax ఇక్కడ ప్లస్ c మిగులుతుంది.
ఇలా మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఫ్యాక్టరైజేషన్ అని చేస్తాము. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ 2 పాలినామియల్స్ ఇచ్చి మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇచ్చారు కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ p ఆఫ్ x అని తీసుకోండి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ 5x ప్లస్ 6. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఏబిసి వాల్యూస్ రాద్దాము. దీన్ని ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేయండి. ax² అంటే a ప్లేస్లో ఏమీ లేదు కాబట్టి x² ముందు ఏమీ లేదు కాబట్టి 1. అలాగే b అంటే x కోఫిషియంట్ ఏంటి 5. అలాగే c అంటే కాన్స్టెంట్ 6. సో ఏబిసి వాల్యూస్ తీసుకున్నాము. ఫస్ట్ మీకు ఏం చెప్తున్నాను, ఏని cని మల్టిపుల్ చేయమని చెప్తున్నాను. సో 1 into 6 అంటే 6. ఇప్పుడు 6ని మనం 2 ఫ్యాక్టర్స్గా రాయాలండి. 2 3 6 లేదంటే 6 1 6 ఇలాగైనా రాసుకోవచ్చు, లేదు ఇలాగైనా రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రెండింటిలో ఏది అడ్జస్ట్ అవుతుందో చెక్ చేద్దాం. తర్వాత మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఏని సీన్ అంటే ఈ 2 ఫ్యాక్టర్స్ని మనం యాడ్ చేస్తే బీకి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి 6 + 1 అంతా 7 కాబట్టి ఇది మనకి అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇది మనం తీసుకోము. కానీ 2 + 3 ఎంత 5 కాబట్టి మనం ఇది అడ్జస్ట్ అవుతుంది. అంటే 2ని 3ని మనం కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు p ఆఫ్ x² 6 యాజ్ గా రాస్తారు. x² యాజ్ గా ఉంటుంది. x² ప్లస్ 5x ఉంది కదా, ఈ 5x మనం ఇప్పుడు అడ్జస్ట్ చేయాలి. ఎలా అడ్జస్ట్ చేయాలంటే ఎలా స్ప్లిట్ చేయాలంటే 2 3 కాబట్టి 2x ప్లస్ 3x గా రాయాలి. ఈ 5x మనం 2x ప్లస్ 3x గా రాయాలి. ప్లస్ 6ని కూడా యాజ్ గా రాసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ లో మనం కామన్ తీయాలండి. ఇక్కడ x² అంటే 2 టైమ్స్ ఉంది, ఇక్కడ x అంటే 1 టైం ఉంది. సో x 1 టైం కామన్ వస్తుంది. 1 టైం కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ x ఉంటుంది ప్లస్ ఇక్కడ 2 ఉంటుంది. అలాగే 3x ప్లస్ 6లో 3 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది ప్లస్ 3 2 6 కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. నెక్స్ట్ మీరు చూడండి ఇక్కడ x ప్లస్ 2 ఇక్కడ x ప్లస్ 2. సో x ప్లస్ 2ని కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ x ఇక్కడ ప్లస్ 3. సో x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3 ఇస్ ద ఫ్యాక్టరైజేషన్ చేసేసాం. కానీ ఏమడుగుతున్నారు, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఎప్పుడైనా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే లీనియర్ పాలినామియలే కదా, లీనియర్ పాలినామియల్ ఫార్మేట్ లో ఉన్నాయి కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే మాత్రం డెఫినెట్ గా సో ఇక్కడ మనం ఈచ్ ఎవ్రీ లీనియర్ పాలినామియల్ మనం 0కి ఈక్వల్ చేయాలి. సో లెట్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 అని చెప్పి తీసుకోండి. ప్లస్ 2 రైట్ సైడ్ పంపిస్తే -2. సో x ఈక్వల్స్ టు -2, ఇక్కడ x ఈక్వల్స్ టు -3. సో -2, -3 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఎప్పుడైనా జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే కదా డెఫినెట్ గా 0కి ఈక్వల్ చేసే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అదే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి x² - 41x + 400 అని ఇచ్చి దీనికి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం p ఆఫ్ x అని చెప్పి తీసుకోవాలి. p ఆఫ్ x = x² - 41x + 400. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. ఇక్కడ మీరు కంపేర్ చేస్తే x² కోఎఫిషియంట్ 1 అంటే a1, b -41, c 400. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, a ని c ని మల్టిపుల్ చేయాలి. 1 into 400. ఇప్పుడు ఈ 400 మనం 2 ఫ్యాక్టర్స్ గా కన్వర్ట్ చేయాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా యాడ్ చేస్తే 41 అవ్వాలి. ఇందాక మనకి 6 ఉన్నాయి, 6 1 2 3 అంతే. కానీ ఇక్కడ చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. 400కి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి 2 ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 into 400, 2 into 200, 4 into 100, అలాగే 16 into 25 ఇలా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే వాటిని యాడ్ చేస్తే 41 రావాలి. అలా వచ్చిన ఒక 2 ఫ్యాక్టర్స్ తీసుకోండి సరిపోతుంది. సో ఈ అడ్జస్ట్మెంట్ మాత్రం మీరు చేసుకోవాలి. 400ని 2 ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేసినప్పుడు సో ఏ వస్తున్నాయని మనకి 1625 400 కదా. 1625 400, 16 + 25 చేస్తే ఎంత అవుతుంది 41 వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యాక్టర్స్ ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి 41 ఎక్కడ అనేది అడ్జస్ట్ అవుతుంది అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 16 + 25ని యాడ్ చేస్తే 41 వస్తుంది. కానీ ఇక్కడ b ప్లేస్ ఏముంది -41 ఉంది. కాబట్టి అలా ఈక్వల్ అవ్వాలంటే రెండిట్లీ మైనస్ పెట్టండి. -16 అలాగే -25 పెట్టండి. ఇప్పుడు -16 × -25 అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది ప్లస్ అవుతుంది. 16 × 25 400. సో అడ్జస్ట్ అయినట్టే కాబట్టి ఇప్పుడు x² యాజ్ గా రాస్తారు. -41x ప్లేస్ లో ఏం రాయాలండి
-16x అలాగే -25x తీసుకుంటారు ప్లస్ 400. ఇప్పుడు ఈ రెండింటిలో x కామన్ తీయొచ్చు. x కామన్ తీస్తే x -16, అలాగే ఈ రెండింటిలో -25 కామన్ తీస్తున్నాను. ఎప్పుడైతే మైనస్ కామన్ తీసారో మైనస్ టర్మ్స్ ప్లస్ అయిపోతే ప్లస్ టర్మ్స్ అనేవి మైనస్ అవుతాయి. సో ఇక్కడ x ప్లస్ అనేది మైనస్ అవుతుంది. 25 16 400 కాబట్టి ఇక్కడ 16 ఉంటుంది. అలాగే ఇక్కడ x -16 కాబట్టి x -16 ని కామన్ తీస్తే రిమైనింగ్ x -25. ఇది ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి లెట్ ఈచ్ ఫ్యాక్టర్ be equal to 0. సో x -16 0 కి ఈక్వల్ చేయండి, అలాగే x -25 ని 0 కి ఈక్వల్ చేయండి. -16 రైట్ సైడ్ పంపిస్తే x ఈక్వల్స్ టు 16, ఇక్కడ x ఈక్వల్స్ టు 25. సో 16 and 25 are zeros of the polynomial. Next concept, the relationship between zeros and coefficients. ఇక్కడ చూడండి, దానికోసం క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాను. p of x ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ a ని మనం x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటామండి, అలాగే b ని x కోఎఫిషియంట్ అంటాం, c ని కాన్స్టెంట్ టర్మ్ అని చెప్పి పిలుస్తాము. సో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 2 జీరోస్ ఉంటాయి which are alpha and beta. సో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ has 2 zeros which are alpha and beta. సో ఇప్పుడు రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ is sum of the zeros. Sum of the zeros nothing but alpha plus beta is equals to minus b by a. ఇది రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఫార్ములా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా alpha plus beta equals to minus b by a. And next one is product of the zeros. Product of the zeros alpha beta equals to c by a. ఇవి చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద జీరోస్, అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ సి బై ఏ, ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ p of x ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అని ఒక పాలినామియల్ ఇచ్చి సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇచ్చిన ఏదైతే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడో దీన్ని మనం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేసి abc వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు abc వాల్యూ రాయండి. a అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్, x స్క్వేర్ ముందు ఏం లేదు కాబట్టి 1 తీసుకోండి, a ఈక్వల్స్ టు 1. b అంటే x కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ -5, సింబల్ కూడా తీసుకోవాలి, చాలా మంది మర్చిపోతూ ఉంటారు. x కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఏముంది -5 ఉంది కాబట్టి -5 తీసుకోవాలి. అలాగే కాన్స్టెంట్ అంటే c ఈక్వల్స్ టు 6. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన స్టెప్ abc వాల్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ ఫార్ములా ఇవ్వాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి, మైనస్ b బై a. సో ఇప్పుడు మనం ఈ ప్లేస్ లో అంటే ఏబి ప్లేస్ లో ఇక్కడ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ b అంటే ఏంటి -5, మైనస్ ఉంది, b ఆల్రెడీ -5 కాబట్టి బ్రాకెట్ లో పెట్టుకుంటున్నాను, డివైడెడ్ బై a అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 బై 1 నథింగ్ బట్ 5. ఇది సమ్ ఆఫ్ ద జీరోస్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఫార్ములా ఏంటి, c బై a. ఆల్ఫా బీటా ఫార్ములా c బై a. ఇప్పుడు c ని a ని సబ్స్టిట్యూట్ చేస్తాం. c వాల్యూ ఏంటి 6 బై a వాల్యూ ఏంటండి 1. సో 6 బై 1 నథింగ్ బట్ 6. ఇలాగా ఇచ్చిన పాలినామియల్ కి సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాస్ యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం కొన్ని సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రతి సమ్ కూడా మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న సమ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో మనకి ఈ మోడల్స్ లో నుంచే సమ్స్ ఇస్తారు. సో చూడండి, ఫస్ట్ సమ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే find the zeros of the quadratic polynomial of x square plus 7x plus 10 and verify the relationship between zeros and coefficients. సో జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు, అలాగే రిలేషన్షిప్ కూడా వెరిఫై చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన పాలినామియల్ ని p of x అని చెప్పి తీసుకోండి. p of x ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. సో ఫ్యాక్టరైజేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, a వాల్యూ 1, ఇక c వాల్యూ 10 కాబట్టి a ఇంటూ c చేద్దాం. 1 ఇంటూ 10 ని మనం 2 ఫ్యాక్టర్స్ గా రాయాలి. 10 ని నేను 2 5 గా రాస్తున్నాను, ఎందుకంటే 2 ప్లస్ 5 ఏమవుతుంది 7 అవుతుంది, అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఇలా రాసుకుంటున్నాను.
సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి ప్లస్ 7x ఎలా రాయొచ్చు 2x ప్లస్ 5xగా రాసుకోవచ్చు 2x ప్లస్ 5x ప్లస్ రిమైనింగ్ ఏముంది 10. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ 2x నుంచి xని కామన్ తీస్తే రిమైనింగ్ x ప్లస్ 2. అలాగే ఇక్కడ ఈ రెండింటి నుంచి 5ని కామన్ తీస్తే x ప్లస్ 2. ఇక్కడ x ప్లస్ 2 ఉంది, ఇక్కడ x ప్లస్ 2 ఉంది కాబట్టి x ప్లస్ 2ని కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ ప్లస్ 5 ఉంటుంది. సో x ప్లస్ 5. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టరైజేషన్ అయిపోయిన తర్వాత మీకు జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పాను, లెట్ ఈచ్ ఫ్యాక్టర్ బి జీరోకి ఈక్వల్ చేయాలి. సో ప్రతి ఫ్యాక్టర్ని జీరోకి ఈక్వల్ చేద్దాం. లెట్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, అలాగే x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ప్లస్ 2 రైట్ సైడ్ పంపిస్తే -2, సో x ఈక్వల్స్ టు -2, అలాగే ఇక్కడ x ఈక్వల్స్ టు -5. వీటిని మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అయితే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్లో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ని దేంతో డినోట్ చేస్తాం, ఆల్ఫా బీటాతో డినోట్ చేస్తాం. కాబట్టి ఒక వాల్యూని ఆల్ఫాగా తీసుకోండి, ఆల్ఫా ఈక్వల్స్ టు -2, అలాగే ఇంకో వాల్యూని బీటాగా తీసుకోండి, బీటా ఈక్వల్స్ టు -5. ఇవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సో జీరోస్కి కోఎఫిషియెంట్స్కి రిలేషన్షిప్ అనేది వెరిఫై చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏబిసి వాల్యూస్ కూడా తీసుకోవాలి. ఏ వాల్యూ ఏంటండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ 1, బి వాల్యూ ఎక్స్ కోఎఫిషియెంట్ 7, సి వాల్యూ కాన్స్టెంట్ 10. ఏబిసి తీసేసుకున్నాం, అలాగే ఆల్ఫా బీటా కూడా ఉంది కాబట్టి వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్ we know that the relationship between zeros and coefficient, sum of the zeros and product of the zeros, alpha plus beta equals to -b by a, అలాగే ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c by a. ఈ రెండింటిని వెరిఫై చేస్తే సరిపోతుంది. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుంటున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా అంటే ఏంటి -2, బీటా అంటే -5. సో -2 -5 ఎంతండి, -7. -7 మనం -7/1 గా రాసుకోవచ్చు. సో -7 అంటే ఇక్కడ చూడండి, 7 అంటే b బై 1 అంటే a. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ ఏమొచ్చింది, -b/a వచ్చింది. సో ఇది వెరిఫై అయిపోయినట్టే. నెక్స్ట్ ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే ఏంటి, -2, బీటా అంటే ఏంటి, -5. -2 ఇంటూ -5 ప్లస్ 10. 10 మనం 10/1 గా రాసుకోవచ్చు. 10 అంటే c, 1 అంటే a. సో ఆల్ఫా బీటా ఈక్వల్స్ ఏమొచ్చిందండి, c/a వచ్చింది. కాబట్టి హెన్స్ వెరిఫైడ్ అని చెప్పి రాస్తారు. సో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. డెఫినెట్గా మనకి 99.99% ఈ మోడల్ నుంచి ఒక క్వశ్చన్ అనేది పాలినామియల్స్ నుంచి వస్తుంది. ఇందాక చెప్పిన మోడల్లోనే మీకు ఇంకొక సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్లోని ఎక్సర్సైజ్ 2లోని సమ్స్లోని కొన్ని మోడల్స్, ఒక డిఫరెంట్గా ఉన్న మోడల్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోవింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సో ఇచ్చిన పాలినామియల్కి క్వాడ్రాటిక్ పాలినామియల్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, అలాగే రిలేషన్షిప్ కూడా వెరిఫై చేయమని అడుగుతున్నారు. కాబట్టి సో సేమ్ ఇందాక ఎలా చేస్తాం అలాగే, కాకపోతే కొంచెం ఈ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫ్యాక్టరైజేషన్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అలాగే ఒకవేళ 3 డిఫరెంట్ మోడల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఫస్ట్ సమ్ మీరు చూడండి, ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. 4s². ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు p ఆఫ్ x తీసుకుంటాం. ఇక్కడ s² ఉంది కాబట్టి p ఆఫ్ s తీసుకుంటాం. వేరియబుల్ చేంజ్ అవుతుంది కానీ సేమ్ ఫార్మేటే. p ఆఫ్ s ఈక్వల్స్ టు 4s² - 4s + 1. దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఇందాక a ఇంటూ c చేసి చేయొచ్చు, లేదనుకుంటే దీన్ని మనం a - b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలా అనేది ఒకటి చూద్దాము. ఇక్కడ 4s² నేను 2s హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను, -4sని మనం 2 ఇంటూ 2s ఇంటూ 1గా రాస్తున్నాము, ప్లస్ అలాగే 1ని 1s² అని చెప్పి రాస్తున్నాము. ఇక్కడ చూడండి, 4s² 2s హోల్ స్క్వేర్గా రాసుకుంటున్నాను, -4sని 2 ఇంటూ 2s ఇంటూ 1 అంటే 4s వస్తుంది, అలాగే 1ని 1s² రాస్తున్నాము. కరెక్ట్గా మీరు ఇది అబ్జర్వ్ చేస్తే a² - 2ab + b² అంటే a² - 2ab + b² ఫార్మేట్లో ఉంది. కాబట్టి దీని ఫార్ములా a - b హోల్ స్క్వేర్. a అంటే 2s - b అంటే 1. సో 2s - 1 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. 2 టైమ్స్ ఉంది కాబట్టి, స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకోండి. 2s - 1 ఇంటూ 2s - 1.
సో ఫ్యాక్టరైజేషన్ అయితే అయిపోయినట్టే. దీని నుంచి మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం లెట్ 2s minus 1 equals to 0 అలాగే 2s minus 1 equals to 0. -1 రైట్ సైడ్ పంపిస్తే 2s ఈక్వల్స్ టు 1 అండ్ s ఈక్వల్స్ టు 1/2. ఇక్కడ కూడా సేమే కాబట్టి ఇక్కడ కూడా s ఈక్వల్స్ టు 1/2 వస్తుంది. ఒక దాన్ని ఆల్ఫా తీసుకోమని చెప్పాను, ఆల్ఫా ఈక్వల్స్ టు 1/2. ఇంకో వాల్యూ బీటా తీసుకోండి, బీటా ఈక్వల్స్ టు 1/2. సో జీరోస్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా. అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్పాను, వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఏబిసి వాల్యూ కూడా తీసేసుకోండి. ఇక్కడ ఏ అంటే ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ 4, బి అంటే ఎస్ కోఎఫిషియంట్ -4, అలాగే సి అంటే కాన్స్టెంట్ 1. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా అంటే ఏంటి 1/2 ప్లస్ బీటా అంటే 1/2. 1/2 ప్లస్ 1/2 ఇక్కడ ఎల్సిఎం కామన్ ఎల్సిఎం 2 కాబట్టి 1 + 1 2. 2 క్యాన్సిల్, 2 1s 2 కాబట్టి రిమైనింగ్ 1. ఈ 1 అని మనం చూడండి కొంచెం అడ్జస్ట్ చేద్దాం. -4/4 గా రాసుకోవచ్చా లేదు చూడండి. మీకు సింపుల్గా దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియకపోతే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a. సో మైనస్ బి అంటే ఏంటి -4/a అంటే 4. యాస్టిస్ అవే రాసేస్తారు మళ్ళీ, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ +4, 4 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుందండి 1 మిగులుతుంది. కాబట్టి సో -b/aనే ఫార్ములాని కంపేర్ చేస్తే సరిపోతుంది. సో చూడండి ఇక్కడ -4 అంటే b, ఆల్రెడీ మైనస్ ఉంది, -4 అంటే b/4 అంటే a. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a. నెక్స్ట్ ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే ఏంటి 1/2, బీటా అంటే 1/2. 1/2 into 1/2 1/4. ఇక్కడ చూడండి 1 అంటే c/4 అంటే a. సో ఆల్ఫా బీటా ఏమొచ్చింది c/a వచ్చింది. కాబట్టి ఇక్కడతో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెకండ్ వన్ చూడండి, ఇక్కడ 4u² + 8u అని ఇచ్చాడు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో ఉంది కాబట్టి మనం p ఆఫ్ u తీసుకోవాలి. p ఆఫ్ u ఈక్వల్స్ టు 4u² + 8u. ఇందులో చూడండి 4 8 ఈ రెండు 4 టేబుల్లో ఉన్నాయి కాబట్టి 4 కామన్ తీయొచ్చు. అలాగే u² 2 టైమ్స్ ఉంది, ఇక్కడ u 1 టైం ఉంది కాబట్టి యూని కూడా కామన్ తీసవచ్చు. డైరెక్ట్గా 4uని కామన్ తీస్తే u + 4 2s 8. ఇంతే నేను ఫ్యాక్టరైజేషన్. ఇంకా మనం ఎటువంటి అడ్జస్ట్మెంట్ కూడా చేయవలసిన అవసరం లేదు. ఇలా ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా కామన్ వస్తే కామన్ తీసేయడమే. ఇప్పుడు జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి లెట్ 4u ఈక్వల్స్ టు 0 అలాగే u + 2 ఈక్వల్స్ టు 0కి ఈక్వల్ చేస్తారు. 4 రైట్ సైడ్ పంపిస్తే u ఈక్వల్స్ టు 0, ఇక్కడ +2 రైట్ సైడ్ పంపిస్తే u ఈక్వల్స్ టు -2. సో ఒక వాల్యూని మన ఆల్ఫాని తీసుకోవాలి. ఆల్ఫా ఈక్వల్స్ టు 0 అండ్ బీటా ఈక్వల్స్ టు -2. సో ఆల్ఫా బీటాస్ వచ్చేసాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఏబిసి వాల్యూస్ రాయాలి. ఇక్కడ ఏ అంటే u² కోఎఫిషియంట్ ఏంటి 4 అండ్ బి అంటే u కోఎఫిషియంట్ ఏంటి 8. కానీ సి కాన్స్టెంట్ టర్మ్ ఉందా అండి, కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి మనం 0 తీసుకోవాలి. అంటే సి ప్లేస్లో మనం 0ని తీసుకోవాలి. ఇప్పుడు వెరిఫికేషన్ ఫస్ట్ ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా అంటే 0 ప్లస్ బీటా అంటే -2. 0 -2 నథింగ్ బట్ -2. ఇప్పుడు ఈ -2ని మనం -b/a లాగా అడ్జస్ట్ చేయాలి. సో దానికోసం మైనస్ ఉండాలి. b అంటే చూడండి 8/a అంటే 4. సో 4 2s 8 కాబట్టి సో సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు -b/a గా రాసుకోవచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫా అంటే చూడండి 0, బీటా అంటే -2, 0 అంటే ఎనీథింగ్ 0. ఇప్పుడు 0ని మనం 0/4 గా రాసుకోవచ్చు, ఎందుకంటే c/a కావాలి కాబట్టి. 0 అంటే c, 4 అంటే a, సో c/a. సో ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, t² - 15 ఇచ్చి దీనికి మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఉంది కాబట్టి p ఆఫ్ t అని తీసుకుందాం. p ఆఫ్ t ఈక్వల్స్ టు t² - 15. సో దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఒక ఫార్ములా తెలుసు ఏంటంటే a² - b². ఇచ్చినప్పుడు a + b × a - b ఫార్మేట్లుగా రాయగలం, అంటే ఫ్యాక్టరైజేషన్ అవుతుందంటే. కాబట్టి
సేమ్ అదే ఫార్మేట్లో రాసుకుంటే టీ స్క్వేర్ మైనస్ 15 మన స్క్వేర్లో రాయాలంటే దీన్ని రూట్ 15 హోల్ స్క్వేర్గా రాసుకుంటే సరిపోతుంది. చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది 15 మిగులుతుంది కాబట్టి 15 మనం ఎలా రాయొచ్చు అంటే రూట్ 15 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఫార్ములాతో కంపేర్ చేయండి. ఇది ఎలా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. అంటే ఏ ప్లస్ బి, ఏ అంటే టీ ప్లస్ బి అంటే రూట్ 15 టీ ప్లస్ రూట్ 15 ఇంటూ ఏ మైనస్ బి, ఏ అంటే టీ మైనస్ రూట్ 15. సో ఇప్పుడు మనకి ఫ్యాక్టరైజేషన్ అయిపోయినట్టే. దీని నుంచి మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం లెట్ టీ ప్లస్ రూట్ 15 ఈక్వల్స్ టు 0, అలాగే టీ మైనస్ రూట్ 15 ఈక్వల్స్ టు 0. ప్లస్ రూట్ 15 మీరు రైట్ సైడ్ పంపిస్తే టీ ఈక్వల్స్ టు మైనస్ రూట్ 15, అలాగే ఇక్కడ మైనస్ రూట్ 15 రైట్ సైడ్ పంపిస్తే టీ ఈక్వల్స్ టు ప్లస్ రూట్ 15 అవుతుంది. ఒకటి ఆల్ఫా వాల్యూ, ఇంకోటి బీటా. సో ఆల్ఫా ఈక్వల్స్ టు మైనస్ రూట్ 15, అలాగే బీటా ఈక్వల్స్ టు ప్లస్ రూట్ 15. ఇప్పుడు మనం ఏం రాయాలి, ఏబిసి వాల్యూస్ రాయాలి. ఏ అంటే టీ స్క్వేర్ కోఫిషియంట్, టీ స్క్వేర్ కోఫిషియంట్ ఏంటంటే 1. సో ఏ ఈక్వల్స్ టు 1. బి అంటే టీ కోఫిషియంట్, టీ ఉందా, టీ లేదు కాబట్టి బి ప్లేస్లో 0 తీసుకుంటారు. ఏ టర్మ్ అయితే లేకపోతే దాని ప్లేస్లో 0 తీసుకుంటారు. నెక్స్ట్ సి ఈక్వల్ టు, సి ప్లేస్లో ఏమొచ్చుంటే కాన్స్టెంట్ మైనస్ 15 ఉంది కాబట్టి మైనస్ 15 తీసుకోవాలి. సో ఆల్ఫా బీటా వచ్చేసింది, ఏబిసి కూడా రాసుకున్నాం. నెక్స్ట్ మనం చేయాల్సింది వెరిఫికేషన్ చేయాలి. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా అంటే మైనస్ రూట్ 50 ప్లస్ బీటా అంటే ప్లస్ రూట్ 15. మైనస్ రూట్ 15 ప్లస్ రూట్ 15 వాల్యూ 0. 0ను మనం 0/1గా రాసుకోవచ్చు, మైనస్ 0/1గా కూడా రాసుకోవచ్చండి. సో మైనస్ 0/1గా రాసుకోవచ్చు కాబట్టి 0 అంటే బి, ఏ అంటే 1. సో మైనస్ b/a, మైనస్ b/a. నెక్స్ట్ ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే మైనస్ రూట్ 15, బీటా అంటే ప్లస్ రూట్ 15. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ 15 ఇంటూ రూట్ 15. సో మైనస్ 15 మనం మైనస్ 15/1గా రాసుకోవచ్చు. సో మైనస్ 15 అంటే c/1 అంటే a. సో ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a. ఇలా మనం వెరిఫికేషన్ చేయొచ్చు. సో ఈ మోడల్ నుంచి డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉందండి. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆల్ఫా బీటా ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటారండి. ఎప్పుడైనా ఆల్ఫా బీటా ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా p of x ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ k అనేది ఏదైతే డినామినేటర్ వస్తుందో ఆ డినామినేటర్ క్యాన్సిల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎందుకంటే సో ఇక్కడ మనకి అంటే కేని యూజ్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే మనకి ఈ టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ప్రతి ఆన్సర్ కూడా సో డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ వచ్చిన పాలినామియల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి సో ఈ కే అనేది మనం డెఫినెట్గా రాయాల్సిందే. రాస్తే మనకి అంటే వాటి ఏదైతే టెక్స్ట్ బుక్లో ఇచ్చారో లేకపోతే ఎగ్జామ్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఆన్సర్ ఏదైతే ఇస్తారో అదే ఫార్మేట్లో మనకి వస్తుంది. కాబట్టి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అని చెప్పి తీసుకోవాలి. ఆల్ఫా బీటా ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అని 2 జీరోస్ ఇచ్చారండి. 2, 3 ఆ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఆల్ఫాగా తీసుకోవాలి. ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ 3గా తీసుకుంటారు. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా p of x ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా 2 బీటా 3, 2 + 3 5x ప్లస్ ఆల్ఫా బీటా 2 ఇంటూ 3 6. ఇక్కడ డినామినేటర్ ఏమైనా ఉందా, లేదు కాబట్టి k ప్లేస్లో మీరు 1 తీసుకుంటారు. 1 ఇంటూ దిస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో ఫైనల్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. అంటే మనము ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఎప్పుడైనా ఆల్ఫా బీటాలో ఒక రిలేషన్ ఇస్తే డెఫినెట్గా మన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ ఫార్ములా యూజ్ చేయాలి. కాకపోతే మీకు ఇందాక ఎగ్జాంపుల్లో నేను ఆల్ఫా బీటా అంటే వేరుగా ఇచ్చాను. 2, 3 ఆ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అన్నాను. అందుకే ఆల్ఫా వాల్యూ 2 అండ్ బీటా వాల్యూ 3 తీసుకున్నారు. కానీ ఇక్కడ ఇచ్చిన ఎప్పుడైనా సరే క్వశ్చన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సమ్ అండ్ ప్రొడక్ట్.
సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ప్రొడక్ట్ అంటే ఆల్ఫా బీటా. అంటే ఇక్కడ క్వశ్చన్లోనే మనకి ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా సెపరేట్గా ఇచ్చారండి. సో మనం మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. ఇచ్చిన వాటినే ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటాగా తీసుకోండి. అంటే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇది 1/4, ఇది సమ్ ఆఫ్ ద జీరోస్, అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు -1, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. అంటే ఇచ్చిన వాల్యూస్ మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం quadratic polynomial ఫైండ్ అవుట్ చేస్తాము. సో ద quadratic polynomial is p of x equals to k into x square minus alpha plus beta into x plus alpha beta. So k into x square minus alpha plus beta అంటే ఏంటండి 1/4. సో 1/4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/4 into x plus alpha beta అంటే -1. సో k ఇంటూ ఇక్కడ డినామినేటర్ 4 ఉందంటే ఎల్సిఎం ఏంటి 4 కాబట్టి 4 into x square 4x square minus x minus 4 into 1 4. సో ఇక్కడ డినామినేటర్ ఏముంది 4 ఉంది. సో ఈ 4 క్యాన్సిల్ అవ్వాలని k ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి 4 తీసుకోవాలి. సో k ప్లేస్లో 4 తీసుకుంటే k 4 రెండు క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ మనకి 4x square minus x minus 4 వస్తుంది. ఇది మనకి ఫైనల్గా quadratic polynomial. నెక్స్ట్ సమ్ చూడండి 0, ఇక్కడ మనం ఆల్ఫా ప్లస్ బీటాని 0గా తీసుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 0, అలాగే ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు √5. ఎందుకంటే క్వశ్చన్లోని మనకి సమ్ అండ్ ప్రొడక్ట్ ఇచ్చారు. సమ్ అంటే ఫస్ట్ వాల్యూ ఆల్ఫా ప్లస్ బీటా, ప్రొడక్ట్ అంటే సెకండ్ వాల్యూ ఆల్ఫా బీటా. సో డైరెక్ట్గా తీసేసుకుంటాం. సో ఇప్పుడు మనం quadratic polynomial ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా p of x ఈక్వల్స్ టు k into x square minus alpha plus beta into x plus alpha beta. So k into x square minus alpha plus beta అంటే ఏంటి 0 into x plus alpha beta అంటే √5. So k into x square minus 0 into x 0. సో 0 ఉంది కాబట్టి దీన్ని లీవ్ చేసేయండి. రిమైనింగ్ ఏముంది ప్లస్ √5. ఇక్కడ ఏమైనా డినామినేటర్ ఉందా? ఇక్కడ ఏమీ డినామినేటర్ లేదు కాబట్టి ఇప్పుడు మనం k ప్లేస్లో 1 తీసుకుంటాం. k ప్లేస్లో 1 తీసుకోండి. సో 1 తీసుకుంటే 1 into this one x square plus √5. ఇది మనకు కావాల్సిన quadratic polynomial. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి -1/4, 1/4. సేమ్ ఫార్మేట్. ఇక్కడ మనం ఆల్ఫా ప్లస్ బీటాని -1/4 అని తీసుకోండి, అలాగే ఆల్ఫా బీటాని 1/4 అని చెప్పి తీసుకుందాం. సో quadratic polynomial ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా p of x ఈక్వల్స్ టు k into x square minus alpha plus beta into x plus alpha beta. So k into x square minus alpha plus beta అంటే ఏంటి -1/4. సో మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 1/4 into x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1/4. సో k ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఏంటంటే 4. సో 4 into x square 4x square ప్లస్ x ప్లస్ 1. సో ఇక్కడ డినామినేటర్ అనేది 4. సో డినామినేటర్ 4 కాబట్టి k ప్లేస్ లో కూడా ఏం తీసుకోవాలి మనం 4 తీసుకోవాలి. సో k ఈక్వల్స్ టు 4 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 4x square ప్లస్ x ప్లస్ 1. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ quadratic polynomial. ఇలా మనం ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు లేదా సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు quadratic polynomial ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా మనం చేస్తాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్ లో థర్డ్ క్యూబిక్ పాలినామియల్. ఇక్కడ డిగ్రీ అనేది 3 అయితే ఆ పాలినామియల్ మనం క్యూబిక్ పాలినామియల్ అని అంటామని. సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఈస్ p of x ఈక్వల్స్ టు ax³ ప్లస్ bx² plus cx plus d. Here a should be not equals to 0. So here x cube coefficient a, x square coefficient b, x coefficient c and d is the constant term. అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయి? డిగ్రీ 3 కాబట్టి 3 జీరోస్ ఉంటాయి, విచ్ ఆర్ ఆల్ఫా కామా బీటా కామా గామా. సో ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. అయితే ఇక్కడ రిలేషన్స్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా -b/a. అలాగే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 జీరోస్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు c/a. నెక్స్ట్ ఫార్ములా ఆల్ఫా బీటా గామా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా -d/a. ఇక్కడ ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం
సమ్స్ చేస్తాను. ఇందులో మ్యాక్సిమం ఎక్కువ సమ్స్ ఇవ్వడు, ఒకే ఒక సమ్ ఉందండి మనకి టెక్స్ట్ బుక్లో. సో దాంతోపాటు నేను ఒక ఎగ్జాంపుల్ సమ్ మీకు చెప్తున్నాను, అంటే ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది. డెఫినెట్గా మనకి ఈ కాన్సెప్ట్ ఇచ్చాడంటే దాని మీద సమ్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఒక 3 zeros ఇచ్చినప్పుడు సో క్యూబిక్ పాలినామియల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. సో ఇక్కడ నేను -1, 0, 1 3 zeros తీసుకున్నాను. -1, 0, 1 ఆర్ 3 zeros ఆఫ్ ద పాలినామియల్, దెన్ ఫైండ్ ద క్యూబిక్ పాలినామియల్ అని అడుగుతాడు. అప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన జీరోస్ అని ఆల్ఫా -1, బీటా 0, గామా 1, ఆల్ఫా బీటా గామాగా తీసుకుంటాము. ఇప్పుడు మనకు క్యూబిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, క్యూబిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా p of x equals to k into x cube minus alpha plus beta plus gamma into x square plus alpha beta plus beta gamma plus gamma alpha into x minus alpha beta gamma. ఇది ఫార్ములా. సో ఇందాక ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మనకు తెలుసు. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా ఇచ్చినప్పుడు క్యూబిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా k into x cube minus alpha plus beta plus gamma into x square plus alpha beta plus beta gamma plus gamma alpha into x minus alpha beta gamma. వీటి ప్లేస్లో మనం డైరెక్ట్గా ఆల్ఫా బీటా గామా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. k into x cube minus ఆల్ఫా అంటే -1 ప్లస్ బీటా అంటే 0 ప్లస్ గామా అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, అలాగే ప్లస్ ఆల్ఫా బీటా -1 ఇంటూ 0 0 ప్లస్ బీటా గామా 0 ఇంటూ 1 0 ప్లస్ గామా ఆల్ఫా -1 ఇంటూ 1 -1 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా -1 ఇంటూ 0 ఇంటూ 1 నథింగ్ బట్ 0. సో k ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ -1 ప్లస్ 1 ఏమవుతుందంటే 0 0 అంటే ఎక్స్ స్క్వేర్ 0. సో దీన్ని లీవ్ చేసి ఇవ్వచ్చు. 0 ప్లస్ 0 0 0 -1 సో మైనస్ ఎక్స్, ఇది 0. సో k ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్, ఇక్కడ డినామినేటర్ ఏమీ లేదు కాబట్టి k ప్లేస్లో 1 తీసుకుంటున్నా. సో ఫైనల్గా ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్. సో ద క్యూబిక్ పాలినామియల్ ఈస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్ అంటే ఒకసారి చూడండి. Verify that 3, -1, -1/3 are the zeros of the cubic polynomial p of x equals to 3x cube minus 5x square minus 11x minus 3. ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చి ఇవి జీరోసా కాదంటే వెరిఫై చేయమన్నారు. డైరెక్ట్గా మనకి జీరోస్ ఆలే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చేసారు. అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్, అలాగే జీరోస్కి కోఎఫిషియంట్కి రిలేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెరిఫై చేద్దాం. ఇచ్చిన గివెన్ క్యూబిక్ పాలినామియల్ రాయండి. p of x is equals to 3x cube minus 5x square minus 11x minus 3. ఇది ఇచ్చిన క్యూబిక్ పాలినామియల్. ఇప్పుడు ఒక్కొక్కటి మనకి జీరోసా కాదని చెక్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పిన జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఇప్పుడు ఇచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. ఫైనల్ రిజల్ట్ 0 అయితే సో ఆ ఇచ్చిన వాల్యూ అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. కాబట్టి ప్రతి వాల్యూ మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 3 సబ్స్టిట్యూట్ చేయండి. p of 3 ఈక్వల్స్ టు 3 ఇంటూ ఎక్స్ ప్లస్లో 3ని రీప్లేస్ చేయండి. ఎక్స్ క్యూబ్ అంటే 3 క్యూబ్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ మైనస్ 11x అంటే 11 ఇంటూ 3 మైనస్ 3. సో 3 క్యూబ్ అంటే ఇక్కడ చూడండి 27 3s are 81 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 5s are 45 మైనస్ 11 ఇంటూ 3 33 మైనస్ 3. సో 81 minus 45 minus 33 minus 3 nothing but 81 minus 81 0. కాబట్టి 3 is the 0 of the polynomial. నెక్స్ట్ వాల్యూ చూడండి -1. సో p of -1 x ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ -1 హోల్ క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ అంటే -5 ఇంటూ -1 హోల్ స్క్వేర్ మైనస్ 11x మైనస్ 11 ఇంటూ -1 మైనస్ 3. సో -1 హోల్ క్యూబ్ అంటే -1 అండి, -1 ఇంటూ 3 -3 -1 హోల్ స్క్వేర్ అంటే +1 -5 ఇంటూ 1 -5 -11 ఇంటూ -1 +11 -3. చూడండి -3 -5 -3 -11 అవుతుంది. -11 +11 0. నెక్స్ట్ -1/3 p of -1/3
3. సో ఇప్పుడు x ప్లేస్ లో -1/3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే -1/3 హోల్ క్యూబ్, అలాగే -5x², -5 ఇంటూ -1/3 హోల్ స్క్వేర్, -11x, -11 ఇంటూ -1/3 అలాగే -3. సో -1/3 హోల్ క్యూబ్ అంటే -1/27 అండి. 3తో క్యాన్సిల్ అయితే 3 9 27 కాబట్టి దీన్ని -1/9 గా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి -1/3 హోల్ స్క్వేర్ అంటే 1/9. ఇక్కడ ఆల్రెడీ -5 ఉంది. -5 ఇంటూ 1/9 -5/9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11/3 -3. సో ఇక్కడ ఎల్సిఎం మీరు చూస్తే ఎల్సిఎం వచ్చేసరికి 9 అండి. సో -1 ఇక్కడ -5 యాజ్ టీజ్ గా ఉంటుంది. ఇక్కడ 3 కానీ ఎల్సిఎం అంటే 9. 3 3s are 9. ఆ 3తో న్యూమరేటర్ మల్టిపుల్ చేస్తే 3 11s are 33 -3. సో 33 - 6 27 అండి. 27/9 అంటే 3. 9 3s are 27 కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ -3 ఉంది. 3 - 3 నథింగ్ బట్ 0. కాబట్టి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? 0 వచ్చింది. కాబట్టి ఫైనల్ గా మీరు ఏం రాస్తారంటే ఇక్కడ చూడండి 3 -1 -1/3 ఆర్ zeros of the polynomial. Zeros of the polynomial అని చెప్పి రాస్తారు. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం రిలేషన్షిప్ అనేది వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ కోసం మనకు కావాల్సింది ఆల్ఫా బీటా కావాలి, అలాగే ఏబిసిడీలు కూడా కావాలి. ఆల్ఫా వాల్యూ 3, బీటా వాల్యూ -1, అలాగే గామా వాల్యూ -1/3. అలాగే ఏబిసిడి, ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్ అండి. ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్ ఏంటి? 3 అంటే ఏ ఈక్వల్స్ టు 3. బి అంటే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ -5 సో బి ఈక్వల్స్ టు -5. అలాగే సి ఈక్వల్స్ టు ఎక్స్ కోఫిషియంట్ -11. అలాగే డి ఈక్వల్స్ టు -3. ఇప్పుడు వెరిఫై చేయాలండి. ఫస్ట్ మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా అంటే ఏంటి? 3, బీటా అంటే -1, గామా అంటే -1/3. 3 - 1 2 -1/3. 2 - 1/3 3 2 6 6 - 1 5/3. ఈ 5/3ని మనం -5/3 గా రాసుకోవచ్చు. సో -5 అంటే ఏంటి? b బై a అంటే 3. సో -b/a. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమొచ్చింది? -b/a వచ్చింది. అయిపోయింది. నెక్స్ట్ ఫార్ములా ఏంటి? ఆల్ఫా బీటా ప్లస్ గామా ప్లస్ గామా ఆల్ఫా. ఆల్ఫా బీటా, ఆల్ఫాని బీటా మల్టిపుల్ చేయండి. 3 ఇంటూ -1 -3. బీటా గామా -1 ఇంటూ -1/3 ప్లస్ 1/3 ప్లస్ గామా ఆల్ఫా. ఆల్ఫా అంటే 3 ఇంటూ -1/3 -1. -3 - 1 -4 ప్లస్ 1/3. 3 ఇంటూ -4 -12 ప్లస్ 1 -11/3. -11 అంటే చూడండి, -11 అంటే సి బై 3 అంటే ఏ. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఏమొచ్చింది? సి/ఏ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా అంటే ఏంటి? 3, బీటా అంటే -1, గామా అంటే -1/3. 3 3 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. 1ని మనం -d/a గా కన్వర్ట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే 1ని -3/3 గా రాసుకుంటున్నాను. ఎందుకంటే చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 మిగులుతుంది. సో -d/a గా రాసుకోవచ్చు. సో వెరిఫికేషన్ కూడా మనకి కంప్లీట్ అయింది. ఇలాగ ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాము. చూసారు కదండి, పాలినామియల్ ఎంటైర్ చాప్టర్ మనకి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ సమ్స్ యూజ్ చేసుకొని, ఈ మోడల్స్ యూజ్ చేసుకొని మీరు ఎన్సీఆర్టీ కానీ లేకపోతే ఆర్డీ శర్మలో ఉన్న సమ్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పాలినామియల్ ఎటువంటి సమ్ ఇచ్చినా మీరు ఈజీగా ఎగ్జామ్లో మీరు సాల్వ్ చేయగలరు. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.